హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ లక్ష్మీస్ కిచెన్. ఈరోజు మన ఇంటి స్పెషల్ చికెన్ మచ్చి పులుసు ఎలా చేయాలో చూద్దాం. ముందుగా మనం ఆనియన్, పచ్చిమిర్చి, టమాటో కట్ చేసి పెట్టుకున్న తర్వాత ఒక కడాయి తీసుకొని దాంట్లో ఆయిల్ వేసుకోవాలి. తర్వాత మసాలా దినుసులు, మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ పీసెస్ మాదిరి సపరేట్ చేసుకొని వేసుకోవాలి. కొంచెం వేగిన తర్వాత మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కాస్త మగ్గనివ్వాలి. స్మెల్ అరోమా కొంచెం బాగా వస్తుంది. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న టమోటాని దాంట్లో వేసి కొంచెం మగ్గనివ్వాలి. ఇలా మగ్గిన తర్వాత మనం ఉప్పు, పసుపు, కారం, ధనియాల పొడి, మిరప్పొడి, గరం మసాలా, చికెన్ మసాలా అన్నీ మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని దాంట్లో వేసి కొంచెం ఎక్స్ట్రా బిర్యానీ మసాలా కూడా కొంచెం వేసుకొని తర్వాత మనం మిక్స్ చేసుకుంటూ కొంచెం ఆయిల్ సపరేట్ అయినంత వరకు ఉడకనివ్వాలి. ఇంకా మనం తగినంత వాటర్ వేసుకొని ఆ వాటర్ బాయిల్ అయినంత వరకు ఉండించాలి. ఆ లోపల మనం డక్కూస్ని రెడీ చేసేసుకుందాం. దీని రెసిపీ కూడా నన్ను అడగండి, ట్యాగ్ చేస్తాను. ఇలా వాటర్లో నుంచి సపరేట్ చేయాలి. బాయిల్ అయిన తర్వాత దాంట్లో కొంచెం ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, కార్న్ఫ్లోర్, చికెన్ పకోడా పొడి ఒకటి ఉంటుంది, చూపిస్తున్నాను, అది వేసుకోవాలి. కొంచెం అది వేసుకొని కొంచెం బాగా మిక్స్ చేయాలి, ముక్కకు బాగా మసాలా పట్టేటట్టు. దీన్ని కాసేపు మనం కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం. తర్వాత మనం బాయిల్ అయిన వాటర్లో మనం నానబెట్టుకున్న బియ్యంని దాంట్లో వేసి బియ్యం విరగకుండా కలబెడుతూ ఉండాలి. ఇలా కలబెట్టిన తర్వాత సన్నమంట పెట్టేసి మూత పెట్టేసుకోండి. ఆ లోపల సన్న మంట మీద ఉడికే లోపల మనం ఉల్లికారం అలాగే మనం డీప్ ఫ్రై చేసుకుందాం. చికెన్ని డీప్ ఫ్రై చేసుకుందాం. మా ఇంట్లో వాళ్ళకి చాలా స్పెషల్ రెసిపీ అండి ఇది. మీరు కూడా ఇది ట్రై చేసి మీ ఇంట్లో కాంప్లిమెంట్స్ తీసుకోండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నాకు కూడా నెక్స్ట్ ఏ రెసిపీ చేయాలో కామెంట్ చేయండి. నేను మీ లక్ష్మీస్ కిచెన్. ఫాలో ఫర్ మోర్ రెసిపీస్.